దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప చేత ఈరోజు దర్శి దగ్గర ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న అన్నను కలిసి అన్నతో మాట్లాడాలనుకున్నాం. అప్పుడు విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి మాకు సాధ్యం కాలేదు. ఈరోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి దైవజనుని కలిసి దైవజనంతో మాట్లాడే భాగ్యం దేవుడు నాకు కలగజేసాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అన్న కొరకు ప్రార్థించండి. 60 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఇంకా 40 సంవత్సరాలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్న కొరకు ప్రార్థిద్దామండి. మహాగణుడా, దయగలిగిన తండ్రి, స్తోత్రాలు. సేవకుని బట్టి దేవా స్తోత్రాలయ్యా. ఎక్కడి నుంచో పెవ్వ దూర ప్రాంతం నుంచి మా మధ్యలోకి తీసుకొచ్చి అద్భుతమైన సాక్ష్యాన్ని పెవ్వ, అద్భుతమైన వాక్యమును పెవ్వ, నీ కుమారుడు ద్వారాగా మీరు మాట్లాడి అన్ని జనులను పెవ్వ బలపరుస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఇలా సాయంకాలం కూడా పెవ్వ మీ నామానికి మహిమకరంగా మీ సేవకును వాడుకొని మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదన్నా, వందనాలు. రైట్.